అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిలో విద్యా వ్యవస్థదే కీలక పాత్ర అని మంత్రి నారా లోకేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, సంస్కరణలు తెస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశ భవిత అనేది క్లాస్ రూమ్ నుంచే మార్చుతామనే నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచానికి నైపుణ్యం ఉన్న యువతని అందించాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆయన కళ నెరవేరాలంటే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనందరం అంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, అధికారులు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశాం. గతంలో ఎప్పుడు జరిగిన విధంగా అందరిని అనుసంధానం చేసే మార్గం మన ప్రభుత్వం ఎంచుకుంది. మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్ల ఏర్పాటు చేశాం, రెండోది సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేశాం, మూడోది పార్వతీపురం మన మన్యం జిల్లాలో ఏర్పాటు చేసుకుంటాం కూడా ఈరోజు జరిగింది. ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరు అవుతాం. నిజంగానే నా అదృష్టంగా ఒక విద్యాశాఖ మార్చులుగా నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అభివృద్ధి వికేంద్రీకరణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ సమగ్ర అభివృద్ధి జరగాలంటే విద్యా వ్యవస్థ కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. పిల్లల్ని చూస్తే నాకు దేవుళ్ళు కనపడతారు. పిల్లలు మన భవిష్యత్తు. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి నేను విద్యాశాఖని ఎంచుకుంటాం జరిగింది. పిల్లల్ని పైకి తీసుకురావాలని బాధ్యత కేవలం ప్రభుత్వందే కాదు, ఇక్కడున్న తల్లిదండ్రుల పైన కూడా బాధ్యత ఉంది. అందరం కలిసికట్టుగా మాణిక్యాలని తయారు చేయాలి. పాఠశాలని రాజకీయాలకి దూరంగా పెట్టాం. మీరు చూస్తే రాజకీయ నాయకుల పేరులతో స్టూడెంట్ కిట్ ఇవ్వలేదు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్ ఇచ్చాం. డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం పథకం ఏర్పాటు చేస్తున్నాం. మీరు చూడండి, మీ పిల్లలకి అందించిన పుస్తకాల్లో కానివ్వండి, మెటీరియల్లో కానివ్వండి, చివరికి ఇక్కడున్న ఫ్లెక్సీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు పవనన్న గారి ఫోటో కానివ్వండి, లేదంటే విద్యాశాఖ మార్చులుగా నా ఫోటో కానివ్వండి, ముందు మాట కానీ ఎక్కడా లేని పరిస్థితి. ఎందుకంటే రాజకీయాల్ని పాఠశాలకు దూరంగా పెట్టాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఆదేశాలు. అది తూచా తప్పకుండా మేము అమలు చేస్తున్నాం.